రైట్ రైట్ సింధు మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటు ప్రతిపక్షాలు రోజు కామెంట్స్ చేయడం కానీ ఫైర్ అవుతాం కానీ చూస్తూ ఉన్నాం కదా. సో అప్డేట్స్ ఏంటి? ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని, 20 నెలలు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 20 నెలల తర్వాత కాళేశ్వరం కేసు సిబిఐ విచారణకు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. రేవంత్ తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని చెప్పారని, వాటిని సిబిఐకి ఇవ్వాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుందంటున్న ఎంపీ లక్ష్మణ్ తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. మనతో పాటు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది, సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం ఇవ్వాలి. దాదాపు 20 నెలల తర్వాత ఇప్పుడు ఎంక్వైరీకి ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, దోపిడీ, కుంభకోణం, కేసీఆర్ ప్రభుత్వము ఇవన్నీ కూడా బట్టబయలు కావాలంటే, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే కేంద్రలో ఉన్నటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా సాధ్యమని చెప్పితే మీనమేషాలు లెక్కబెట్టి కాలయాపన చేసి 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో రేవంత్ రెడ్డి గారే జవాబు చెప్పాలి. 2 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల పేరు మీద ప్రజలను మోసం చేసేదానికి మీరు కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా కొత్తగా చేసింది ఏమిటి? ఇవాళ గతంలో కూడా అనేక సంస్థలు, విజిలెన్స్ కానీ, ఎన్డీఎస్ఏ కానీ, క్యాగ్ కానీ అవినీతి జరిగింది. అందులో ఇంజనీరింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆ రకంగా తప్పిదాలు జరిగినాయి. కేసీఆర్ గారే నేనే ఇంజనీర్ అని చెప్పి భావించి నేనే డిజైన్ చేసి అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ ఆయన నోరు విప్పడం లేదు. ఇంత చర్చ జరుగుతున్నా ఇవాళ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినా దాని మీద స్పందించడం లేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 కూడా తోడు దొంగల్లా వ్యవహరిస్తూ మీలో ఏదైనా అంతర్గతమైన ఒప్పందం జరిగిందా, చీకటి ఒప్పందాలు ఉన్నాయా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షునిగా ఆ రోజు నా దగ్గర కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి, కేసీఆర్ చేసినటువంటి దోపిడీ అన్ని ఆధారాలు ఉన్నాయి, రుజువు చేస్తాను, 6 మాసాల్లోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే శిక్ష వేస్తామని చెప్పిన మీరు ఎందుకు 22 నెలలు సమయం పట్టింది? ఎందుకు ఆధారాలు సమర్పించలేకపోయి, ఎందుకు ఈ కమిషన్ల పేరు మీద కాలయాపన చేశారో ప్రజలకు జవాబు చెప్పాలా. లేనట్లయితే బీఆర్ఎస్కి పట్టిన గతే రేపు కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో పడుతుంది. సార్, ముఖ్యంగా సిబిఐకి ఇవ్వడానికి పట్ల ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అంటే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తప్పులు బయటపడతాయి, వాళ్ళకి శిక్షలు పడతాయని భయపడుతున్నారు అనుకోవాలి. అది వాస్తవమే కదా. మరి సిబిఐ దర్యాప్తు జరిగితే మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి? మీరు తప్పు చేయకపోతే మీరన్నీ కూడా ఆ సిబిఐ సంస్థ ముందు వచ్చి విషయాలు చెప్పండి. ఈ ఘోష్ నివేదికలో అన్ని వెలుగులు వచ్చాయి, విజిలెన్స్ వచ్చింది. కాబట్టి మొత్తం తెలంగాణ సమాజం నమ్ముతూ ఉన్నది. 38,000 కోట్ల ప్రాజెక్టు 1,30,000 పెంచి ఏ రకంగా దోపిడీ చేశారో, ఏ రకంగా అధికారులు అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కాంట్రాక్టర్లు జేబులు నింపారో మొత్తం ఇవాళ కోడెక్కుస్తుంది. ప్రధానమంత్రి సైతం కూడా, కేంద్ర హోంమంత్రి సైతం కూడా ఆనాడు ఇది బీఆర్ఎస్కు ఏటీఎంగా మారింది ఈ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి కూడా మరి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం, కాంగ్రెస్ ముందుకు రాకపోవడం అంటే హైకమాండ్ ఒత్తిడికి లొంగా బీఆర్ఎస్కు మేలు జరగడానిక, మీ కేసులు వాళ్ళు ఎత్తకుండా వాళ్ళ కేసులు మీరు ఎత్తకుండా ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడానిక అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ చేసిన తప్పిదాలకు శిక్ష పడాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి వారు చేసినటువంటి దోపిడీని మరి మెక్కిన దాన్ని కక్కించాలంటే మీ దగ్గర రుజువులు, ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఇవాళ మీరు ముఖ్యమంత్రి, ఆధారాలు, సాక్ష్యాలు ముందు పెట్టండి, సంస్థ ముందు ఖచ్చితంగా నిగ్గు తేల్చండి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మొత్తానికి చూసుకుంటే కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే దాంట్లో ఉన్నటువంటి అవినీతి చేసినటువంటి వారందరికీ శిక్ష పడేలాగా జరుగుతుందంటూ కూడా లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్ ప్రైమ్ న్యూస్.